హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ గైస్, కొంచెం లేట్ అయింది. ఈ రోజు అయితే మనం దేవకొండ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. ఇక్కడ నేను మాల్సేజ్ ఘాట్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి ముందుగా నేనైతే మార్నింగ్ లేచి కాలు వాటర్ ఫాల్ని ముందు రోజు ఎక్స్ప్లోర్ చేశాను కదా. సో అది చేశాక మళ్ళీ అక్కడ నుంచి దేవకొండ వాటర్ ఫాల్ స్టార్ట్ అయ్యా ఎర్లీ మార్నింగ్. అయితే నేను ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 6 hours అయితే పట్టింది అక్కడికి. చాలా హెవీ రెయిన్స్ మధ్యలో ఆ వ్యూస్ని అలా చూసుకుంటూ ఇంకా ఉన్న వ్యూస్ని అలా చూస్తూ ఉంటే ఇంకా అక్కడే టైం స్పెండ్ చేయాలనిపించింది. కానీ తప్పదు కదా, 4.5 hours ఉంటుంది. బట్ ఇవన్నీ నేను చూసి వెళ్ళేసరికి 6.5 hours పట్టింది నాకు. చూసారు కదా వాటర్ ఫాల్స్ ఆ కొండల నుంచి పడుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ ఎందుకు మెస్మరైజింగ్ అంటారు కదా, ఇంకా వర్డ్స్ కూడా తక్కువ అనిపిస్తుంది నాకైతే. ఆ మాల్సేజ్ నుంచి అక్కడికి అప్రాక్సిమేట్గా 180 kilometers ఉంటుంది. కానీ 180 kilometers మధ్యలో మనం చూడాల్సినవి చాలా ఉంటాయి. కొండల నుంచి వాటర్ ఫాల్ కింద పడుతుంటే అసలు ఎలా పడుతున్నాయి అది అర్థం కాదు. ఇంకా అలా చూసుకుంటూ సో వన్స్ అక్కడికి ఇవన్నీ చూసి నేను రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టేసింది. మధ్యాహ్నం పట్టింది, అప్రాక్సిమేట్గా 2:30 అలా పడింది. సో నా బైక్ని అలా పార్క్ చేసా. ఇంకా అక్కడైతే ఎంట్రీ ఫీ అయితే 300 per person అయితే ఛార్జ్ చేశారు. సో తర్వాత మనకు గైడ్ ఇస్తారు. సో గైడ్ని ఫాలో అవుతూ వెళ్ళాలి. అది చాలా డిస్టెన్స్, లైక్ అప్రాక్సిమేట్గా 1 way 6.5 kilometers ఉంటుంది. సో కొందరు వెళ్తున్నారు, వాళ్ళతో అలా వెళ్తున్నాం. బట్ మధ్యలో వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా అక్కడ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే నేను అలా వీడియోస్ని టేక్ చేసుకొని ఇంకా అలా చూసుకుంటూ నిజంగా. అండ్ మధ్యలో కూడా మనకి వ్యూస్ చూస్తున్నారు కదా, ఇంకా ఆ ఫాగ్తో ఫుల్గా వర్షం కూడా చూడండి, అక్కడ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇంకా మధ్యలో ట్రెక్ చేయాల్సి వస్తుంది. ఈరోజు నేను వెళ్ళేటప్పుడు అయితే చాలా వాటర్ ఇదైతే చాలా ఎక్కువ ఉంది, ఫ్లో అయితే. ఇంకా మధ్యలో చిన్న చిన్న షెడ్లు ఉంటాయి, అందులో లైక్ మ్యాగీ కానీ చిప్స్ కానీ టీ కానీ ఉంటాయి. మనమైతే పక్కాగా ఒక బ్యాగ్ని క్యారీ చేస్తే బెటర్. లైక్ చిన్న చిన్న స్నాక్స్, మ్యాండేటరీ ఫుడ్ మనం, ఎందుకంటే చాలా దూరం ట్రెక్ చేయాలి కదా. ఇంక ఇవన్నీ చూసుకొని వెళ్ళేసరికి మనం నిజంగా బాగా టైర్డ్ అయిపోతాం. సో బెటర్ ఏంటంటే ఫుడ్ని అయితే మనం క్యారీ చేసుకోవడం చాలా బెస్ట్, మనకి ట్రావెలింగ్లో హెల్ప్ అవుతుంది. ఫైనల్గా మనమైతే దగ్గరికి వచ్చేసాం. ఇది ఈ కొండ దాటాక మనకి ఇది స్టార్ట్ అవుతుంది. ఇగో అది చూసారు కదా, దాని పక్కనే ఉంటుంది దేవకొండ అనేది. సో నాకైతే అప్రాక్సిమేట్గా 1 way 3 hours పట్టింది వెళ్ళడానికి, స్లోగా అలాగా వ్యూస్ని చూసుకుంటూ అక్కడ వెళ్ళడానికి. సో వన్స్ ఆ ప్లేస్కి వెళ్ళాక అబ్బా అంటాం. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, సూపర్ ఉంటుంది. మీకు యాక్చువల్లీ నేను చెప్పేదానికంటే ఈ వెళ్ళి చూస్తేనే ఆ ప్లేస్ యొక్క బెస్ట్. చూసారు కదా ఎంత బాగుంటుంది అంటే, ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. నేను రోజు ఫాగ్ చూసారు కదా, బీభత్సంగా ఉంది. నేనైతే చిన్న చిన్న వీడియో క్లిప్స్ని తీసుకుంటూ అలా ఎంజాయ్ చేశాను అక్కడైతే. నేనైతే ఖచ్చితంగా మీకు చెప్తా, వెళ్ళాలనుకుంటే మాత్రం బెస్ట్ టైం టు విజిట్ ఆగస్ట్, జూలై అండ్ జూన్. ఈ టైంలో రైనీ ఎక్కువ ఉంటుంది అండ్ వ్యూ కూడా బాగుంటుంది చూడడానికి. అండ్ ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు follow the channel. Thanks. Bye bye.